హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 గుబులు వెంటాడుతున్న న్యాయపరమైన చిక్కులు, రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠంగా టీయూ వ్యవహారం, 13 ఏళ్ల తర్వాత 3 నోటిఫికేషన్లు రద్దు చేసిన హైకోర్టు, గ్రూప్ 1లో నిబంధనలను పాతర వేసిన రేవంత్ రెడ్డి సర్కార్, నియామక పత్రాలు అందుకున్న వారిలోనూ భయాందోళనలు, యువత భవిష్యత్తులో చెలగాటం ఆడుతున్న తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ చూడొచ్చు సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకంలో తీవ్ర వివాదానికి గురైంది. 2024 అక్టోబర్లో జరిగినటువంటి మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడుదలైనటువంటి ఫలితాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసమర్థత, నిబంధనల ఉల్లంఘనలకు చిహ్నాలుగా మారాయి. మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి స్టే తీర్పు తదనంతరం ద్విసభ్య ధర్మాసనం స్టేను ఎత్తివేయడంతో వెలుగు చూసిన పర్యవసనాలతో యువతీ యువకుల భవిష్యత్తును అనిశ్చితిలోని నెట్టివేసినట్లుగా కనిపిస్తుంది. సో అందుకు అక్టోబర్ 31న తెలంగాణ హైకోర్టు వెలువరించిన ఒక సంచలన నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తుంది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్ల క్రితము నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసుకోవాలని టీయూవీసీ రిజిస్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చింది. రోస్టర్ పాయింట్లు సంబంధించినటువంటి అవకతవకలు, రిజర్వేషన్ల అమలులోని లోపాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే అండి, గ్రూప్ 1 సంబంధించినటువంటి వివాదము ఏదైతే ఉన్నదో ఇది చాలా ఒక పెద్ద ఎత్తుగా ఒక భయాందోళనకు గురి చేసిందనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎందుకు భయాందోళన చేస్తుందంటే, మరి ఇక్కడ న్యాయపరమైన చిక్కులు జీవో నెంబర్ 29 అనే అంశం ఏదైతే ఉన్నదో ఇది సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు ఇక్కడ రిజర్వేషన్లో అవకతవకలు జరిగాయి. సో అనేసి ఇక్కడ కీలకంగా మనకు తెలుస్తుంది. గతంలో మనకు సింగిల్ బెంచ్ తీర్పు ఏం చెప్పింది సార్ అంటే, సో టీజీపీఎస్సీ తన సొంత నిబంధనలనే ఉల్లంఘించింది, ట్రాన్స్పరెన్సీ కోల్పోయింది, సో ఇంటిగ్రిటీ కూడా పాటించలేదు. సో ఖచ్చితంగా దీనిని మళ్ళీ రీమెయిన్స్ లేదా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్స్ను కండక్ట్ చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకు మెయిన్స్ ఇలా చెప్పడంతో మరి డివిజనల్ బెంచ్ వచ్చేసరికి ఇక్కడ మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు అనేసి చెప్పడం జరిగింది. నవంబర్ 18న ఏం జరుగుతుందా అనేసి ఇప్పుడు విద్యార్థులు ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి కనబడుతుందండి. 13 ఏళ్ల తర్వాత 3 నోటిఫికేషన్లు రద్దు చేశారండి హైకోర్టు. సో ఇక్కడ చూడండి, వెంటాడుతున్నటువంటి న్యాయపరమైన చిక్కులు మరి ఏ విధంగా మారబోతుంది ఈ నోటిఫికేషన్ అన్న దానిపైన ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. గ్రూప్ 1 నియామకాల విషయాల్లో మాత్రము పునరావృతం. ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ పోస్టులు రద్దు చేసినట్లే గ్రూప్ 1 నియామకాల విషయంలోనూ పునరావృతం అవుతుందా తేలాల్సిన ఉంది. తుది తీర్పు రాకముందే రేవంత్ రెడ్డి సర్కారుకు నియామక ప్రక్రియను పూర్తి చేయడంతో ఉద్యోగాల్లో చేరిన వారి భవిష్యత్ నీలి నీడలు అలుముకుంటున్నాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇంత భయాందోళన కార్యక్రమంలో ఈ యొక్క గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము ఎంతవరకు కరెక్టా అనేది ఇప్పుడు న్యాయమూర్తులు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. సో న్యాయవాదులు, విశ్లేషకులు చెప్పేది ఏంటిదంటే, ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము తొందరపడి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నదో అది ఇచ్చింది. దీనివలన మరి ఏవైనా జరిగితే మరి సెలెక్టెడ్ అయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటిది అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో చూడాలి సార్, మరి నవంబర్ 18న మరి డివిజనల్ బెంచ్లో ఈ కోర్టు ముందుకు రానున్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు తెలియజేస్తున్నారు. సో చూద్దామండి.